సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా మా అభ్యర్థి శారదా శివలింగం గారు ఈరోజు మేము ముందుకొచ్చారు. ఆవంచలో ముదిరాజుల శాతం ఎక్కువ. దాదాపుగా బీసీలలో 1800 ఉంటే ముదిరాజుల ఓట్లు 800 వరకు ఉన్నాయి. గొల్లపురమలై 400 వరకు ఉన్నాయి. ఈ రెండు కులాలు అయినా ఏకమైతే ఏ శక్తి ఆపలేదు అని తెలిసి కుల రాజకీయాలు ఈ ఇద్దరిని నిలబెట్టి మేము మద్దతు పొందాలి. అట్లా ముదిరాజులను ఎంకరేజ్ చేస్తారు, ఇటు గొల్లపురమలను ఎంకరేజ్ చేస్తారు. మీ ఓట్లు మీకుండే మీరు గెలవాలని రెచ్చగొట్టి మనని విడగొట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ముదిరాజు సోదరులారా, మన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మన సీట్లు మనకు కావాలి. ముదిరాజు ఎక్కువ ఉన్నప్పటికీ మనము మీరు ముదిరాజు ఇంతమంది సర్పంచ్ అయ్యారు, మేము కాలేదు కాబట్టి మాకు సర్పంచ్ చేయండి, మీరు ఉప సర్పంచ్ తీసుకోండి, ఎంపీ తీసుకోండి. ఈ రెండు కులాలు ఏకమైతే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు ఈ రెండు కులాలను ఐక్యత కాకుండా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ముదిరాజులు గొల్ల కుటుంబాలు ఏకమైతే పరిపాలన అంతా మన ఇంటికి జరుగుతుంది. మనం అనుకున్న సమాజాన్ని నిర్మించాలి. ముదిరాజులు గొల్ల కుటుంబాలు అనుకున్న సమాజాన్ని నిర్మించాలంటే ఈ రోజు మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా ముదిరాజులకు న్యాయం చేయాలి. ముదిరాజులకు వాళ్ళు ఉప సర్పంచ్ ఇంతవరకు కాలేదు, ఎంపీటీసీ ఇంతవరకు కాలేదు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళని మేము వాళ్ళని ఎంపీటీసీగా చేయడానికి మేము సహకరిస్తాము. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తున్నటువంటి సారు మనకు ఈ ముదిరాజుల గురించి ఏదైనా పట్టించుకున్నాడా? ఏ రోజు సారు సర్పంచ్ నుండి మంత్రి వరకు తీసుకెళ్ళిండు, అయినప్పటికీ మరి ముదిరాజులు సర్పంచ్ చేయొచ్చు కదా? చేయదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉండొద్దు, ముదిరాజులు ఎక్కువ సంఖ్య ఉన్నోళ్ళు ఉండొద్దు. కాబట్టి వాళ్ళు మన ముదిరాజులు కానీ గొల్ల కుటుంబాలు కానీ సహకరిస్తారు. ఇంతవరకు ముదిరాజులకు అవకాశం ఇచ్చాడు. ముదిరాజులకు అవకాశం ఇచ్చి మనకి ఏమాత్రం పని చేయకుండా వారి కాలగర్భంలో కలిగిపోయేలా చేశారు. అంజనేయులకు ముదిరాజులు అవకాశం ఇచ్చాడు అని చెప్పుకుంటారు. కానీ అంజనేయులన్న ప్లాటు కబ్జాకు గురైతే ఆ రోజు ఆ ప్లాట్ను విడిపించుంటే ఈ మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఈ రోజు అంజనేయులన్న బతికి ఉండేవాడు. ముదిరాజులు అంజనేయులన్న ప్లాట్ కబ్జా కాకుండా ఉంటే ఈ రోజు అతను బతికి ఉండేవాడు. అతన్ని సర్పంచ్ చేసి కేవలం బొమ్మ మాదిరిగా నిలబెట్టి వీళ్ళన్నా పనిచేయడానికి పోతే వాళ్ళకి నచ్చని పనిచేయడానికి పోతే మిమ్మల్ని మీ గెలిపించాము వీడేంది అని బెదిరించారు. ఆ రోజు నుండి నన్ను ఉప సర్పంచ్ చేస్తాను మూడు చేశాడు. అంజనేయులను సర్పంచ్ చేశారు. అంజనేయులన్నా ఈ రోజు మన ముందర లేడు. కారణం దీనికి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థనే సర్పంచ్ చేశారా అన్నది, కానీ ఇక్కడ పని చేయలేదు. తను ఏదో కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ కష్టం గురైంది. ఈ మంత్రి గారి యొక్క అనుచరుడే ఆ కష్టం చేస్తే మరి ఎందుకు వినిపించలేదు? ఒక్కసారి ఆలోచించండి ముదిరాజు సోదరులారా. మన ఓట్లు వాళ్ళకి కావాలి, మన ఓట్లు వాళ్ళకి కావాలి, కానీ సీట్లు మాత్రం మనకొద్దు. 1800 ఉన్నటువంటి బీసీలు, 500 ఉన్నటువంటి ఎస్సీలు ఈ రెండు ఏకమైతే 100 ఓట్లలో ఎంత సర్పంచ్ చేస్తాడు? ఒక్కసారి ఆలోచించాలి. బీసీలకు చైతన్యం ఎప్పుడు వస్తుంది? కాబట్టి కులాల పేరుతోని ముప్పటి వ్యక్తి తల్లిదండ్రులు రాసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది చూడాలి ఈ రోజు రాజకీయాల్లో. కాబట్టి నేనేమంటున్నంటే బీసీ బిడ్డ అయినటువంటి మోహనాచారి గారు నిలబడినప్పుడు మరి ఈ రోజు ఫోన్ చేస్తున్నట్టు, ఈ రోజు వాట్సాప్ లో ఫోటో తీసుకున్నట్టు మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? అదే విధంగా మీ సామాజిక వర్గ వాళ్ళు నిలబడే వరకు మీ కులగతి ఎందుకు వేసింది ఒకసారి ప్రశ్నించుకోండి. అందుకే అందరూ రాజకీయాలు వచ్చినప్పుడే బయటపడితే వాళ్ళు రంగులు. కాబట్టి నేనేమంటానంటే ముదిరాజు సోదరులకు మా సపోర్ట్ ఉంటుంది. ఉప సర్పంచ్ గా ముదిరాజు నటిస్తాం, ఎంపీటీసీగా ఇస్తాం. మీరు 2 తీసుకోండి, మాకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీరు కాలేదు కాబట్టి మీరు మాకు సహకరిస్తే ఖచ్చితంగా మీకు ఉప సర్పంచ్ అవకాశము మరియు ఎంపీటీసీకి నేను గెలిపించుకుంటాను ముదిరాజు క్యాండిడేట్ ని. మనం 2 కులాలు ఏకం కావాలని కోరుకుంటూ ఫుట్బాల్ గుర్తుకే